హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మహానందికి ఎలా చేరుకోవాలి? మహానందిలో మనం చూడవలసిన ప్లేసెస్ ఏంటి? అలాగే మహానందిలో మనకు రూమ్స్ యొక్క డీటెయిల్స్‌తో పాటు ఈ ట్రిప్ బడ్జెట్ ఎంత అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ముందుగా వచ్చేసి మహానంది చేరుకోవడానికి నియర్ బై స్టేషన్ వచ్చేసి నంద్యాల అండి. ఈ నంద్యాల చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ అలాగే బస్ సర్వీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. నంద్యాల చేరుకున్నాక నంద్యాల నుంచి మహానందికి చేరుకోవడానికి బస్సెస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి. ఈ బస్సెస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి అయితే చెక్ చేయండి. నంద్యాల నుంచి మహానంది వచ్చేసి 17 కిలోమీటర్స్ అండి. ఒక 40 మినిట్స్ జర్నీ తర్వాత మహానందికి అయితే రీచ్ అవుతాము. మహానంది చేరుకున్నాక మనకి ఇక్కడ నంది సర్కిల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారండి. ఈ సర్కిల్ దగ్గరే మనకు అనేక సత్రాలు, ప్రైవేట్ హోటల్స్, దేవస్థానం వారి రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ వచ్చేసి మనకు నాన్ ఏసీ వచ్చేసి 400 నుంచి 800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఏసీ వచ్చేసి 1200 నుంచి 2000 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. కొన్ని సత్రాలలో మనకు నిత్య అన్నదానం అయితే అందుబాటులో ఉంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇప్పటికి ఎంటర్ అవ్వగానే 2 మండపాలు అయితే ఉంటాయి. ఇవి భక్తులు సేద తీరడం కోసం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనకు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంటే ఎడమ సైడ్ వచ్చేసి అమ్మవారి విగ్రహం అయితే దర్శనం అయితే ఇస్తుంది. ఈ విగ్రహానికి పక్కనే మనకు అమ్మవారు వివిధ రూపాల్లో అయితే దర్శనం అయితే ఇస్తారు. ఈ మండపాల తర్వాతనే మనకు ప్రధాన ఆలయానికి దారైతే ఉంటుందండి. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు చెప్పుల స్టాండ్, లగేజీ కౌంటర్ అలాగే మొబైల్ కౌంటర్ అయితే అందుబాటులో ఉంది. ఇక రైట్ సైడ్ నుంచి మనము దర్శనానికి అయితే చేరుకోవచ్చు. లగేజెస్ అయితే కౌంటర్లో పెట్టేసి దర్శనానికి అయితే చేరుకున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకు సర్వదర్శనంతో పాటు 50 రూపీస్ శీఘ్ర దర్శనం అయితే అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు స్వామివారికి జలాభిషేకం కనుక చేయాలి అనుకుంటే దాని యొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. ఈ 150 రూపీస్ టికెట్ మీద నేరుగా మనము గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారికి జలాభిషేకం అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ శివలింగం పక్కనే మనకు 5 పాయలుగా నీరైతే ప్రవహిస్తూ ఉంటుంది. వాటిని కూడా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ముందుగా దర్శనం ఇచ్చేది 2 పుష్కరణలు అయితే దర్శనం అయితే ఇస్తాయండి. వీటినే బ్రహ్మ, విష్ణు పుష్కరణలుగా పిలుస్తూ ఉంటారు. ఈ పుష్కరంలోని నీరు 365 రోజులు ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే ఇందులోని వాటర్ అనేది చాలా స్వచ్ఛంగా అయితే ఉంటుంది. ఈ పుష్కరంలోకి వాటర్ అనేది ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి శివలింగం దగ్గర 5 పాయలుగా నీరైతే ప్రవహిస్తూ ఉంటుంది. ఈ 5 పాయలుగా నీరు అనేది ప్రధాన పుష్కరిణిలోకి చేరుకొని అక్కడి నుంచి గుండాల గుండా ఈ పుష్కరిణిలోకి అయితే వాటర్ అనేది చేరుకుంటుంది. ఇక ఈ ఆలయంలో మనం ప్రధానంగా చూడవలసినవి ఏంటంటే ముందుగా వచ్చేసి ఈ 2 పుష్కరిణులు అండి. ఈ 2 పుష్కరిణులు వచ్చేసి బ్రహ్మ, విష్ణువుగా పిలుస్తూ ఉంటారు. ఈ పుష్కరిణిని దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ప్రధాన పుష్కరిణి అయితే ఉంటుంది. ఈ ప్రధాన పుష్కరిణి రుద్రగుండం అని పిలుస్తూ ఉంటారు. ఇక దాని తర్వాత ఇక మెయిన్ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగాన్ని అయితే మనం దర్శించుకోవచ్చండి. ఈ శివలింగం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కడా లేని విధంగా మనకు పాము పుట్ట ఎలా అయితే ఉంటుందో అలాగా ఈ శివలింగ ఆకారం అయితే ఉంటుంది. స్వామివారి దర్శనానంతరం పక్కనే ఉన్నటువంటి అమ్మవారు వచ్చేసి ఇక్కడ కామేశ్వరి అమ్మవారుగా మనకైతే దర్శనం అయితే ఇస్తారు. అమ్మవారి దర్శనానంతరం మనకు బయటికి రాగానే గరుడనంది ఆలయం అయితే ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. మహానందిలో ఉన్నటువంటి నవనందులలో 2 నందులనైతే మనమైతే ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ ఆలయం వచ్చేసి ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, మళ్ళీ
తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9:30 వరకైతే ఆలయం అయితే తెరిచి ఉంటుంది. ఉదయం 4:30 సుప్రభాత సేవతో మొదలై రాత్రి 9:30 ఏకాంత సేవతో ఆలయాన్ని అయితే మూసివేస్తారు. ఇక సేవల యొక్క వివరాలైతే తెలుసుకుందాము. ముందుగా వచ్చేసి ఉదయం 4:30 సుప్రభాత సేవనైతే ఉంటుంది. ఈ సేవలో కనుక పాల్గొనాలంటే దీని యొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకు జల క్షీరాభిషేకం అయితే ఉంటుంది. దీని యొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంటుందండి. ఇక రుద్రాభిషేకం కనుక మనం చేయించాలనుకుంటే ఇది వచ్చేసి 1500 రూపీస్ టికెట్ అయితే ఉంటుందండి. ఇక చివరిది వచ్చేసి ఏకాంత సేవ అండి. దీని యొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఇది వచ్చేసి మనకు రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు అయితే ఈ సేవ అయితే ఉంటుంది. ఇక మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనానంతరము పక్కనే ఉన్నటువంటి స్వామివారి నిత్య అన్నదానంకి అయితే చేరుకున్నామండి. ఈ నిత్య అన్నదానం యొక్క టికెట్స్ వచ్చేసి మనకు గరుడ నంది ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనకు ఈ టోకెన్స్ అయితే ఇస్తారు. టోకెన్స్ తీసుకున్న తర్వాత మనకు 12:30 నుంచి 1:30 వరకు అయితే అన్నదానం అయితే జరుగుతుంది. ఈ అన్నప్రసాదాలయ మండపం వచ్చేసి ఆలయానికి పక్కనే ఉంటుందండి. ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చేసి అన్నప్రసాదాలయము. ఇక్కడే మనకు ఒక 200 నుంచి 1000 మెంబర్స్ వరకు అన్నప్రసాదం అయితే జరుగుతూ ఉంటుంది. మీలో ఎంతమంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారనేది కింద కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.